ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులు జన్మరాశిలోనే శని, కుజుడు, శుక్రుడు సంచారం చేస్తున్నారు. అలాగే ద్వితీయంలో రవి, బుధుడు, రాహు సంచారం చేస్తున్నారు. తృతీయంలో గురుడు సంచారం చేస్తున్నాడు. అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. అలాగే మరి 25వ తేదీ నుంచి బుధుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే 31వ తేదీ నుంచి శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ శని జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరగడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి, టెన్షను ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆ శని కుజుడితో కలిశాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అనవసరపు నిర్ణయాలు చేయకూడదు, అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆదాయానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం మీకు సమృద్ధిగా మీ చేతికి అందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి శని, కుజుల యొక్క కలయిక వల్ల ఖచ్చితంగా కూడా ఈ రక్తానికి సంబంధించి సమస్యలు, రక్తదోషానికి సంబంధించిన సమస్యలు, వ్యాధులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఉష్ణపైత్య రోగాలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. జ్వరం కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్స్తోని, అలాగే మీ యొక్క పుత్రులతో కూడా, మీకు మిత్రులతో, పుత్రులతో మీకు వైరాలు, వివాదాలు, విద్వేషాలు ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ ఎవరైనా సరే, వాళ్ళంతా కూడా మిమ్మల్ని దూరంగా పెట్టడానికి, వాళ్ళంతా కూడా మీకు దూరంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మీకు నరదృష్టి బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఆదాయం విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. అలాగే మీ కృషి వల్ల మీకు మంచి ద్రవ్యలాభం, ధనలాభం కలుగుతుంది. స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 25వ తేదీ వరకు కూడా బుధుడు ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తాడు. మరి బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేసినంతకాలం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధనం కూడా బాగా సమృద్ధిగా మీకు చేతికి అందడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే 25వ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మీ శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మీ పై అధికారులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురి కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువులతో మీకు వైరాలు పెరిగిపోతాయి, విద్వేషాలు పెరిగిపోతాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి.
దానివల్ల ఏంటంటే మీకు కొంచెం మానసికమైన అశాంతి ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వితీయ స్థానంలో రవి రాహులు కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు అంతంత మాత్రంగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, అతిశయం పనికిరాదు. అతిశయంతో కనుక మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా డబ్బును నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఎవరికి కూడా షూరిటీ సంతకాలు చేయకండి, హామీలు ఉండకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు హామీలు, షూరిటీ సంతకాలు చేయకండి. అలాగా చేస్తే కనుక ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీకు మీరు చేస్తున్న వ్యాపారాలు కానీ, వ్యాపారాల్లో ఖచ్చితంగా కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి తగిన ఫలితాలు రాకపోవడం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా ఏదో రకమైన ఆటంకం, ఏదో రకమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 31వ తేదీ నుంచి శుక్రుడు తృతీయ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. ఈ తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు అభివృద్ధికరమైన జీవితం ఏర్పడుతుంది, మంచి ఐశ్వర్యం కలుగుతుంది, వృత్తిలో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అయితే ఖర్చులు బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. శత్రు వృద్ధి కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి 24వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 24వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు 25వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కానీ, ఉదరానికి సంబంధించిన సమస్యలు కానీ మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అజీర్ణ వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 25వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు 30వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఇతరిత్ర మీ యొక్క తండ్రి సంబంధమైన బంధువుల విషయంలో కానీ, తండ్రికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే ఆ విషయంలో కానీ ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అతిశయం పనికిరాదు. నిత్యము కూడా దైవనామస్మరణం చేసుకోవాలి. నిత్యము కూడా దైవనామస్మరణం చేస్తూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా చాలా వరకు ఆ దోష నివారణ అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ మార్చి 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మిగతా రోజులన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే బంధువులు, స్నేహితుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ ప్రతిరోజు కూడా ఈ రాశికి చెందిన జాతకులు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. నిత్యం కూడా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే
సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయండి. అంగారక స్తోత్ర పఠనం చేయండి. దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యపరంగా మరి కుజుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలామంది ఈ రక్త సంబంధమైన సమస్యలే కాకుండా ఈ వ్రణాలు, గడ్డలు, ఆ గడ్డలు ఎక్కడైనా శరీర భాగంలో ఏదైనా కావచ్చు, ఫైల్స్ కానీ, ఫిష్లా కానీ, లేకపోతే ఫిషర్స్ కానీ, ఇలాంటివి సమస్యలతో కూడా బాధపడే అవకాశాలు ఈ రాశికి చెందిన జాతకులు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఆయా వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. వారి రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే నిత్యము కూడా అంగారక స్తోత్రం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. దానివల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా మరొక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విధమైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.